ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారే అవకాశం ఉంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్వి రమణ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరో 45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారే అవకాశం ఉంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన డైరెక్ట్గా 45 రోజుల్లో ప్రభుత్వం మారుతుందని చెప్పేసి అనకపోయినప్పటికీ కూడా ఆయన భావం ఆ విధంగా ఉంది అనేలా వ్యాఖ్యలు ఆయన చేసినటువంటివి మనం తీసుకోవచ్చు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఆయన చీఫ్ జస్టిస్, మాజీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు, ప్లస్ ఆయన చీఫ్ జస్టిస్కి అంతా ముందు ఆయన అడ్వకేట్గా, ఆ తర్వాత అంతకుముందు జర్నలిస్ట్ కమ్ అడ్వకేట్ కమ్ జడ్జి. ఇది ఆయన నేపథ్యం. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసినప్పుడు చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలను ఫేస్ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఒక లెటరే రాయడం జరిగింది. ఆయన కుమార్తెల మీద కూడా ఒక లెటర్ రాసి వాళ్ళు అమరావతిలో ఏదో అవినీతికి పాల్పడ్డారు అన్నట్టుగా కేసులు కూడా పెట్టారు. సో ఈయన రైతుల గురించి మాట్లాడుతూ అమరావతి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళి అక్కడ ఒక సమావేశంలో పాల్గొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, రైతులకు సంబంధించిన బాధల గురించి మాట్లాడారు. అక్కడ రైతులకి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా చేశారు ఆయన. రైతులు అంటే ఈ సమాజం ఎంత నిర్లక్ష్యంగా చూస్తుంది, ఎంత అవమానంగా చూస్తుంది అనేది ఆయన చెప్తూ చాలా బాధపడ్డాడు. ఆయన వాస్తవంగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఆయన ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి జడ్జి. ఆయన ఏమన్నానంటే, రిజర్వేషన్లు కల్పించాలి రైతులకి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో అదే తరహాలో రైతులకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఒక సంఘటన కూడా ఉటంకించాడు. ఒక రాష్ట్రంలో సంబంధించి ప్రభుత్వం భూములు తీసుకున్నప్పుడు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పి ఒక రైతు కోర్టుకు వేసినప్పుడు ఆ పక్కన జడ్జి, అది ఈరింగ్కి వచ్చినటువంటి జడ్జి చేసినటువంటి కామెంట్ ప్రైవేట్గా అతనితో, అది ఎప్పుడో తాత తరాల నుంచి వచ్చింది, ఎంతో కొంత తీసుకోవచ్చు కదా అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పి ఆయన పేరు ఉటంకించకుండా ఈయన చెప్పాడు. అంటే కేవలం దాని ధరతో చూస్తున్నారు ఆ భూమిని. ఆ భూమికి రైతుకి ఉన్నటువంటి మానసికమైనటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధం అది క్యాలిక్యులేట్ చేయలేనిది, అంటే విలువ కట్టలేనిది అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అంటే కేవలం కాంపన్సేషన్ కోసం కాదు రైతులు పోరాడేది, ఆ భూమి కోల్పోయినటువంటి వాళ్ళ రైతుల యొక్క బాధ ఏ విధంగా ఉంటుందనేది తెలుసు నాకు. అదే ఆయనకి తోటి జడ్జికి చెప్పినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యాడు అని చెప్తూ, అమరావతి రైతులు చేసినటువంటి పాపం ఏంటి, వాళ్ళు భూములు ఇచ్చినందుకు వాళ్ళు కేసులు పెట్టించుకోవాలా అని చెప్పి ఆయన అంటూ, ఆయన ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, రైతులకు సంబంధించిన మీటింగ్ అయిపోయిన తర్వాత అమరావతి రైతులు వచ్చి ఆయన్ని కలిసి ఒకసారి మమ్మల్ని మాకు వచ్చి కొంచెం ధైర్యం చెప్పండి, మా శిబిరాలకి రండి అంటే, ఆ శిబిరాలకి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి, త్వరలోనే మంచి రోజులు వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తే, వాళ్ళు అక్కడ వాళ్ళు మా మీద కేసులు పెట్టారు, మేము భూములు ఇచ్చినందుకు మా మీద కేసులు పెడతారని అంటే, మీ మీదనే కాదు మా పిల్లల మీద కూడా పెట్టారు, సో కాబట్టి మంచి రోజులు వస్తాయి త్వరలో అని చెప్పి ఆయన అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, త్వరలో మంచి రోజులు వస్తాయంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది, ఎన్నికలు వస్తున్నాయి, కేవలం 45 రోజులు అన్నీ త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రభుత్వం మారిపోబోతుంది. అమరావతి రైతులకు మంచి రోజులు అంటే ఎప్పుడు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతేనే కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోతేనే కదా జగన్మోహన్ రెడ్డి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మంచి రోజులు అయితే రావు కదా. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో మనం కనుక అంతరార్థాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోబోతుంది అనేటువంటి ఒక కోణం కనిపిస్తుంది మనకి. ఆయన ఒక సీనియర్ జడ్జిగా అపారమైన అనుభవం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంత చిన్నగా తీసుకోవడానికి లేదు. త్వరలో మంచి రోజులు వస్తాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోబోతున్నాడు అనేది చాలా క్లియర్గా ఆయన వ్యాఖ్యల్లో అంతరార్థం కనిపిస్తుంది. ఆయన ఏదో ఆషామాషగా
యాదృచ్ఛికంగా ఆ మాట అన్నారా? కాదు, ఆయన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారని ఎన్వి రమణ గారు భావించి ఉండొచ్చా? అందుకే అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? కాదు, ఆ భావన ఆయనకుంటే వ్యక్తిగతంగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిణామాలు, ఇప్పుడు ఉండేటువంటి సర్వేలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆయనకి తెలియనివి కాదు. ఆయనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది. ఆయన ఒకవేళ రిటైర్డ్ అయినా చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయనకు ఉండేటువంటి నెట్వర్క్ ఆయనకు ఉంటుంది కదా, ఆయనకు ఉండేటువంటి పరిచయాలు ఆయనకు ఉంటాయి కదా. అది ఓకే సార్. అంటే మంచి రోజులు వస్తాయి అంటే ఈ 5 సంవత్సరాలు మంచి రోజులు లేవనే కదా. అంతే కదా, అదే నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు ఆయన మంచి రోజులు వస్తాయని అంటే ఈ 5 సంవత్సరాలు మంచి రోజులు లేవు, జగన్మోహన్ రెడ్డి దిగిపోతే మంచి రోజులు వస్తాయని ఆయన అర్థం. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు జరిగాయనే కదా. అంతే, డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అంతే. ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు బాధపడుతున్నారంటే దాని అర్థం ఏంది? రైతులు భూములు ఇచ్చి మీరు బాధపడుతున్నారంటే అర్థం ఏంది? పాలకుడు మంచోడు కాదనే కదా. డైరెక్ట్గా చెప్పకపోయినా ఇప్పుడు పెద్ద భార్య మంచిది కాదండి, పెద్ద భార్య మంచిదేనండి, చిన్న భార్య చెడ్డదనే కదా అర్థం. అంటే డైరెక్ట్గా చిన్న భార్య చెడ్డదని చెప్పకుండా పెద్ద భార్య మంచిదని అంటారు. ఇప్పుడు మీ ఇద్దరు భార్యలు ఎవరు మంచోడే అని అంటే మా పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదనే కదా అర్థం. ఆ యాంగిల్లో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అంటే ప్రభుత్వం పడిపోబోతుంది, ఇప్పటి వరకు కష్టకాలంలో ఉన్నారు, మంచి రోజులు రాబోతున్నాయి, చెడ్డ కాలం అంతా పోబోతుంది అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఆయన ఊరికి ఆషామాషగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు కదా, ఒక ఉన్నత స్థానంలో పనిచేసిన. అంటే ఆయన ఒక సర్వే సంస్థలు, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, లేదంటే నిఘా సంస్థల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, లేదంటే ఇతరతర మార్గాల ద్వారా ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఏదో ఉంటుంది హై లెవెల్లో. మనకి తెలియనటువంటి హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది, ఎందుకంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కాబట్టి ఆయన ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి డెఫినెట్గా ఆయన చెప్తున్నారు. ఇండైరెక్ట్గా ఆ సంకేతాలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన కూడా చెప్తున్నట్టు మనం భావించాల్సి ఉంది ఆయన మాటల్లో. సార్, ఎన్వి రమణ గారు అసలు రాజధాని ప్రాంతంలోకి వెళ్ళి రాజధాని రైతులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకనొక సమయంలో ఎన్వి రమణ రాజకీయాల్లోకి వస్తాడేమో అనేది కూడా వినిపించింది. అవును, ఇప్పుడు ఆయన ఏదో ఎంపీగానో కంటెస్ట్ చేస్తాడు, ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా కొన్ని ప్రచారాలు జరిగింది. అసలు ఇంకోటి విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు అనేటువంటి ప్రచారం జరిగింది విచిత్రంగా. అంటే సోషల్ మీడియాలో ఏదైనా సాధ్యమే. సోషల్ మీడియాలో మరి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో, లేదంటే ఊహకలకి అందినటువంటి విధంగా వాళ్ళు రాస్తారో తెలియదు, కానీ ఒకనొక మూమెంట్లో అది జరిగింది. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన పాలసీ వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఆలోచన తీరు వేరు, ఆయన విధానాలు వేరు, ఇవన్నీ వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఉంటాయి. అయితే ఒకటి చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు, అదంతా వేరు, అది అఫీషియల్. చీఫ్ జస్టిస్ రాష్ట్ర సీఎం రిలేషన్, అది ప్రోటోకాల్. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్వి రమణ జగన్మోహన్ రెడ్డి రిలేషను, ఇక్కడ వ్యక్తిగతమైన రిలేషను. సో ఆ వ్యక్తిగతమైన రిలేషన్లో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంది అని చెప్పి నేనైతే అనుకోను. కారణం ఏంటంటే ఆయన రైతులతో మాట్లాడితే ఏమన్నాడు, మీ మీద కూడా కాదమ్మా మా పిల్లల మీద కూడా కేసు పెట్టారు అని చెప్పి అన్నాడు. కానీ కేసు పెట్టింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. అసలు మొత్తం అమరావతిని చిన్నాభిన్నం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా, అది అందరికీ తెలుసు కదా, ప్లస్ ఎన్వి రమణకి తెలుసు కదా. పైగా చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ ఉన్నంత వరకు ఈయన అమరావతి మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలేదుగా. అవును, ఎప్పుడైతే ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిపోయిన తర్వాత కదా ఈయన మూవ్ చేసింది 3 రాజధానుల బిల్లు, కానీ అక్కడ మొత్తం మూవ్ చేసింది, సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసింది అప్పుడే కదా. సో అప్పుడు దాకా చేయలేదు కదా. అంటే నీకు ఎన్వి రమణ నీకు జగన్మోహన్ రెడ్డి పాలసీలు, విధానాలను వ్యతిరేకిస్తారు డెఫినెట్గా, అమరావతి విషయంలో ఎస్పెషల్లీ. ఎందుకంటే రైతులు నష్టపోయారు అన్నట్టు బాధలో ఆయన కూడా వ్యక్తం చేశారు ఎన్వి రమణ. కాబట్టి ఆయన ఏమన్నా అంటే మంచి రోజులు వస్తాయి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోబోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు అని చెప్పి అనుకోవచ్చు. అది ఆషామాషిగా చేసింది కాదు, డెఫినెట్గా ఒక మంచి సోర్స్ ద్వారానే ఆయన చేసి ఉంటారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఓకే.